Education Department, District Education Officer, as well as APC Ramnagarki, GM DIC Industry Department, Eldin Garu, Jilla Sainik Welfare, Skill Development Officer, District Vocational Education Institution, Higher Education, మిగతా అధికారులకి యాజ్ వెల్ యాజ్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఒక మంచి ఇనిషియేటివ్ ఇది. కెరియర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ తర్వాత, 12th క్లాస్ తర్వాత, డిగ్రీ తర్వాత పిల్లలు ఏం చేయాలి, ఎక్కడెక్కడ బేసికలీ ఆప్షన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవగాహన ఉంటేనే మీరు తెలుసుకుంటారు. అవగాహన ఉంటేనే మీరు ఆ ఆపర్చునిటీ, ఆ డైరెక్షన్లో మీరు పనిచేయగలుగుతారు. అవగాహన లేకపోతే మనం ఏం చేయలేము. సో ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ ఎక్స్పో మీద. ఈ కెరియర్ కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో ఒక 12 స్టాల్స్, 12 ఒక టచ్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగినాయి. నేను పిల్లలకి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ టచ్ పాయింట్లో వెళ్ళి కొంచెం అవగాహన మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో 21st సెంచరీలో మామూలు డిగ్రీతో, ఎంఎస్సి ఆర్ పిహెచ్డితో మనం ఏం అచీవ్ చేయలేము. మీరు అందరూ ఏం కోరుకుంటారు, మీ ఫ్యామిలీస్ అంటే ఏం కోరుకుంటారు? జాబ్స్ రావాలి. జాబ్స్ ఎప్పుడు వస్తాయి? మీకు స్కిల్స్ ఉంటాయి. స్కిల్స్ ఎట్లా వస్తాయి? ఇంట్రెస్ట్, మీకు ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ మన ముందు తెలుసుకోవాలి. దెన్ ఒక కోర్స్, ఒక గైడెన్స్ ప్రోగ్రామ్, ఒక స్కిల్ కోర్స్ జాయిన్ అవ్వాలి. ఈ రెండే ఆప్షన్స్. సో దిస్ సెంచురీ, 21st సెంచురీ ఈజ్ అబౌట్ స్కిల్స్. సో స్కిల్ డెవలప్మెంట్, కెరియర్ కౌన్సిలింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఈ 4 బేసిక్లీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. మీరు ఈ 4 ఏరియాస్లో మీరు పని చేయాల్సింది. ఇంగ్లీష్ స్పీకింగ్లో కూడా మీరు పని చేయాలి. యాప్టిట్యూడ్ అంటే మీ కాంప్రిహెన్సివ్ స్కిల్స్ ఉండొచ్చు, మ్యాథమెటిక్ రీజనింగ్ స్కిల్స్ ఉండొచ్చు. మార్కెట్లో రకరకాలుగా బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లో యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, కోర్సెస్ కూడా ఉన్నాయి. సో యాప్టిట్యూడ్ మీద మీరు ఫోకస్ చేయాలి. రీడింగ్ కాంప్రిహెన్షన్, రీజనింగ్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. అండ్ థర్డ్ ఈజ్ స్కిల్స్. ఆ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ ఉండొచ్చు, స్కిల్స్ ఏమైనా ఐటీఐ ఉండొచ్చు, స్కిల్స్ ఏమైనా మెకానికల్ ఇంజనీరింగ్ ఒక కోర్స్ ఉండొచ్చు, ఒక ఏఐలో కోర్స్ ఉండొచ్చు, రకరకాలుగా కోర్సెస్ ఉంటాయి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నేను ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏపీసీ రమణ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం స్కిల్స్, రీజనింగ్, ఏఐ, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఈ 4 సబ్జెక్ట్స్ మీద స్కూల్లో ఒక్కసారి మాట్లాడాలి. పిల్లలు ఎట్లా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఈ 4 విషయంలో కొంచెం అక్కడ అవగాహన క్రియేట్ చేయగలిగితే ఒక 11th క్లాస్ నుంచి 12th క్లాస్ నుంచి పిల్లలు ఆ సందర్భంగా పనిచేస్తే ఖచ్చితంగా మన పిల్లలు జాబ్ రెడీ ఉంటారు. ఇప్పుడు చాలామంది కంప్లైంట్ ఏం చేస్తుంటారు ఇండస్ట్రీలో, సార్ పిల్లలు డిగ్రీ పాస్ చేస్తున్నారు, డిప్లొమా పాస్ చేస్తున్నారు, కానీ స్కిల్స్ లేవు. స్కిల్స్ అంటే ఏమేమి లేవు సార్? ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు, కంప్యూటర్ స్కిల్స్ లేవు, రీడింగ్ కాంప్రిహెన్సివ్ అంటే ఒక లెటర్ టైప్ చేస్తే ఒక పేజ్ లెటర్ టైప్ చేయండి, ఆ లెటర్ టైప్ చేయలేకపోతున్నారు. కొన్ని లాంగ్వేజ్ స్కిల్స్ లేవు సార్, సాఫ్ట్ స్కిల్స్ లేవు సార్. అటువంటి రీజన్స్ ఇస్తున్నారు. కానీ ఎవరెవరో పిల్లలు న్యూస్ పేపర్ మీద ఫోకస్ పెడుతున్నారు, కొంచెం ఒక 15 minutes 20 minutes ఇంగ్లీష్ స్పీకింగ్ మీద ఫోకస్ పెడుతున్నారు. యూట్యూబ్లో మంచి స్కిల్స్ కోర్సెస్ నేర్చుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. వాళ్ళు బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ అటువంటి ప్రాంతంలో వెళ్ళి జాబ్ కూడా వాళ్ళకి వస్తున్నాయి. సో నేను పిల్లలకు రిక్వెస్ట్ చేస్తున్నాను,
నార్మల్ డిగ్రీ బీటెక్ ఎంటెక్తో పెద్దగా బేసిక్లీ మీకు బెనిఫిట్ రాదు. మీరు స్కిల్స్ గురించి కొంచెం ప్రయత్నం చేయాలి. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఇంకా బాగా చేయాలి. ఎక్కడెక్కడ బేసిక్లీ డిగ్రీ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, కొద్దిగా ఎక్స్పోజ్ చేయాలి. అటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటే పిల్లలకి ఒక ఐడియా వస్తుంది, అర్థమవుతుంది ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఇది ఒక మంచి స్టార్ట్. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏపీసీ రమణ గారు ఇది ముందుకు తీసుకువెళ్ళాలి. కొంచెం అవుట్పుట్ ఎట్లా రావాలి, అవుట్పుట్ మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలి. అండ్ మోర్ చిల్డ్రన్ షుడ్ బి టార్గెటెడ్. దిస్ ఈజ్ ఐ రిక్వెస్ట్. సో ఐ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ ఆల్ ద చిల్డ్రన్ బెస్ట్ ఆఫ్ లక్. మీరు హార్డ్ వర్క్ చేయాలి, మంచి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి, యూట్యూబ్లో ఇంకా మిగతా సోషల్ మీడియాలో ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నాయి, ఆ ఎడ్యుకేషన్ ఛానల్స్ మీరు చూసుకోవాలి. సో దట్ యూ గెట్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ.